కర్నూలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ను ఆ పార్టీ నియమించింది. తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పారు ఇంతియాజ్. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చాను అంటున్న ఇంతియాజ్తో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధిష్టానం ఇటీవల కర్నూలు సంబంధించినటువంటి నూతన ఇన్ఛార్జ్ ఇంతియాజ్ను పేరు ప్రకటించడం జరిగింది. అయితే ఐఏఎస్గా ఉన్నటువంటి అతను ఈసారి రాజకీయాల్లో ఎలా ముందుకెళ్తున్నారనే అంశానికి సంబంధించి మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు కర్నూలు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా మిమ్మల్ని ప్రకటించింది ఎలా ఉందండి? అంటే నాకు ఒకవైపు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేయడము, నాకు ఒక అవకాశం ఇవ్వడం, నేను దాన్ని మరి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఐఏఎస్గా నేను అధికారిగా ఎన్నో పదవులు చేశాను, చాలామందికి హెల్ప్ చేయగలిగాను, ఒక మంచి సమాజం కోసం ప్రయత్నించడం జరిగింది. అలాగే ఈ రాజకీయ ప్రస్థానంలో కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఎక్కువ మందికి సేవలు అందించగలిగే గలమేమనే ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అందరికీ ముందుగా నేను పుట్టి పెరిగిన ఊరికి మరి ఆ నగరాభివృద్ధికి ఇక్కడ అందరికీ మనకు సేవ చేయగలిగే అవకాశం ఉంటుందని భావించి ఇది ఒక సువర్ణ అవకాశంగా దీన్ని తీసుకొని నా పదవికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి రావడం జరిగింది. కర్నూలు నగరాన్ని ఒక మంచి నగరంగా అభివృద్ధి చేసుకొని నగర ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల్ని నా వ్యక్తిగత సమస్యలుగా భావించి వారికి మరి పరిష్కరించడంలో నేను ముందుంటానని చెప్పేసి. కర్నూలు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇరు వర్గాల వారు సొంత వర్గంతో ముందుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆ వర్గాలని కాదని మీకు ఇవ్వడము, రానున్న రోజుల్లో మీరు వారితో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? నాకు తెలిసి ఇప్పుడు ప్రస్తుతము మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కర్నూలు నగర ప్రముఖ నాయకులందరినీ పిలిచిన తర్వాత ఈ ప్రస్తుతము ఒకటే వర్గం ఉంది, ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండా, ఒకే వర్గం, అదే జగనన్న వర్గం. సో అందరం కలిసి మరి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి ప్రయత్నిస్తాము. ఇటు ఎమ్మెల్యే హఫీజ్ గారు కానివ్వండి, ఎస్వి మోహన్ రెడ్డి గారు కానివ్వండి, నేను కానివ్వండి, మిగతా మనకు చాలామంది పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కలిసి ఒకే వర్గము, ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండాగా వైఎస్ఆర్సీపీని పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ అధికారులు ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వస్తున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. అంటే ఉద్యోగంలో ప్రజలకు సేవలు అందించడం కాలేదంటారా, లేకుంటే రాజకీయంగా సంపాదించుకోవడానికి వస్తున్నారంటారా, ఎలా ఉంటుందంటారు? అంటే ఇక్కడ నేను మనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నత స్థాయిలో పనిచేయడం జరిగింది, సెక్రటరీ స్థాయిలో. కాబట్టి నాకు ఏదైతే మా నేమ్ ఫేమ్ అన్నీ కూడా నేను సంపాదించుకోవడం జరిగింది. ఇప్పుడు నాకల్లా నా ముందు ఉన్న ఉద్దేశం ఒకటే, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అంటే ఎక్కడి నుంచి అయితే నేను పైకి వచ్చానో, ఒక స్కూల్ టీచర్ కొడుకుగా నేను ఇక్కడ నా విద్యాభ్యాసం చేయడం జరిగింది జిల్లా పరిషత్ హై స్కూల్ కోడుమూరులో. ఆ విధంగా ముందుకొచ్చి ఇక్కడ గుంటూరు మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, తిమ్మయ్య కాలేజ్ అని తిమ్మయ్య గారు మా ప్రిన్సిపాల్ అప్పుడు, ఆ గురువులు నేర్పించిన పాఠాలు తిమ్మయ్య గారు కానివ్వండి, కృష్ణారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ మా గురువులు, వారందరూ మరి నేర్పించారు. ఇది ఓవరాల్గా కర్నూలు సంబంధించినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు కాకుండా అందరం కలిసి వెళ్తాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి.